ఎందుకంటే ప్రపంచ చరిత్రలో భూముల్ని దానంగా తీసుకొని పేదలకు పంచి ఈ విధంగా కూడా భూ సంస్కరణ చేయొచ్చు అని దారి చూపిన ఒక గొప్ప మహోద్యమము భూదాన ఉద్యమం. ఆ భూదాన ఉద్యమం తెలంగాణ గడ్డపై మొదలు కావటం, తెలంగాణ బిడ్డ రామచంద్రారెడ్డి గారు దానంగా 100 ఎకరాలు ఇవ్వటం చాలా గర్వకారణంగా మనం చెప్పుకోవాలి. ఈ సందర్భంగా తెలంగాణలో ప్రారంభమైన భూదాన యజ్ఞానికి 70 ఏళ్ళు ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్ చేసుకున్న సందర్భంగా పోచంపల్లి గ్రామానికి ఈ భూమిని దానం ఇచ్చిన వాళ్ళందరికీ, తెలంగాణలో 9,000 మంది ఎవరైతే తమ భూములు దానంగా ఇచ్చారో వారందరికీ, భూములు స్వీకరించిన వాళ్ళందరికీ, తెలంగాణ సమాజానికి ఒకసారి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ ఈ భూదాన భూములకు సంబంధించిన ఒక చట్టం కూడా మనం చేసుకున్నాం. ఈ రోజున తెలంగాణలో ఉన్న భూదాన భూములకు సంబంధించి ఈ చట్టమే ఉంది. ఈ చట్టం ఏం చెప్తుంది, చట్టంలో భూదానాన్ని భూములు ఎట్లా పంచుతారు, పంచిన భూముల్ని ఏ విధంగా వాడుకోవాలి, వాటిని అన్యాక్రాంతం చేయొచ్చా, ఈ లెక్కలన్నింటినీ కూడా మనం ఇప్పుడు చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఆ చట్టమే తెలంగాణ భూదాన మరియు గ్రామదాన చట్టం 1965.